స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 27 వచనాల వరకు ప్రభు యొక్క సాన్నిధ్యంలో మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ఆదివారపు ఆరాధన, పునరుత్థానం రోజు కనుక ప్రభు యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆదివారపు ఆరాధనలో మీ ప్రియ పిల్లలుగా మేము అందరం చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి నీవు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయం కొరకే స్తోత్రాలు ప్రభా. నువ్వు ఎంతైనా చేయగలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక మా జీవితంలో చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యాలు అద్భుతాలు చేసే దేవుడు కనుక నాయన ఈ ఆరాధనలో మీరుండి మీ బిడ్డలతో మీ చిన్ని వాక్యాన్ని మాట్లాడమని, సహాయం దయచేయమని, మీ ప్రజలతో మీరు మాట్లాడండి. అల్పుడను నాయన నేను మాట్లాడలేను కానీ మీరే మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి పెట్టుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు ప్రభు సన్నిధిలో ధ్యానం చేద్దాం. మొదటి వచనం ఏమని రాయబడిందంటే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మమును కప్పుకొని మీ ఎందుకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళు మొట్టమొదటిగా గొర్రె యొక్క చర్మాన్ని కప్పుకొని మన మధ్యకు వస్తారు. అంటే దాని అర్థం ఏమంటే, గొర్రె పిల్ల అయినటువంటి యేసు ప్రభువుని గురించి బాధ బోధిస్తూ, యేసు ప్రభువును కూడా మేము ధరించుకున్నాము, యేసు ప్రభు మాటలే చెప్తాము, యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తాము అని వాళ్ళు చెప్తారు. కానీ లోనట వాళ్ళు ఏం చేశారంటే ఆ తోడేడు చర్మాన్ని కప్పుకొని వాళ్ళు వ్యవహరిస్తున్నారట. పైకి భక్తి గలవాని వలె కనిపిస్తున్నారు, కానీ ఆ శక్తిని ఆశ్రయించి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి నరులుగా ఉన్నారు కనుక దేవుడు ఈ వాక్యాన్ని చెప్పాడు. పైకి బాగానే కనపడతారు పాటలో, అబద్ధ ప్రవక్తలు మనకు తెలియదు. అందుకే దేవుడు అంటాడు, అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడుడి. అంటే వాడు ఏం బోధిస్తున్నారు, ఆ బోధించే దాంట్లో ఎంత సారం ఉంది, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారా, లేదా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ పక్కదోవన పడినటువంటి మాట్లాడాలని చెబుతున్నారా అని మీరు ఆలోచన చేసుకోనండి అని ప్రభువైన యేసుక్రీస్తే మాట్లాడుతున్నాడు. కాబట్టి 3వ వచనంలాగా ఉంటుంది. అలాగనే ప్రతి చూడండి ఇంకో ఉపాన్ని చెప్తాడు ఆయన, వారి ఫలం వల్ల మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లు, పల్లేరు చెట్లను అంజూరు పండ్లను కోయిదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు నుంచి ఫలము ఫలించును, పనికి మళ్ళీ ప్రతి చెట్టు ఫలములు ఫలించును అంటాడు. కనుక ఇక్కడ మంచి చెట్ల గురించి చెప్పాడు, తర్వాత ఫలించిన చెట్ల గురించి చెప్పాడు, ఫలించిన చెట్ల గురించి చెప్పాడు. ఫలించే చెట్లు మంచి ఫలములు ఫలించును అన్నాడు. రెండో చెట్ల దగ్గరకు వచ్చేప్పటికి అవి కూడా ఫలాలు ఫలిస్తాయి కానీ మంచివి కాదు, అవి కారు ద్రాక్షగానే ఉంటాయి. అవి కారు ద్రాక్షలో ఉండటం వలన వాటికి విలువ లేదు, వాటి విలువ ఉన్నట్టు కనిపిస్తారు. ద్రాక్ష పండ్లు, మంచి ద్రాక్ష పండ్లు నల్లగా చక్కగా కనపడతాయి, కారు ద్రాక్ష పండ్లు నల్లగా చక్కగా కనపడతాయి. అది ఎప్పుడు తెలుస్తుందంటే అవి తిని రుచి చూసిన తర్వాత అవి మనకు తెలియపరచబడతాయి. కనుక రుచి చూసినప్పుడు మంచి పళ్ళని తెలియబడతాయని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. తర్వాత మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి వేయి అంటాడు. కాబట్టి ఫలించినటువంటి ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుందని యేసు ప్రభు చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పాడు. అంటే ఫలించింది అనవసరం కదా, నువ్వు ప్రభులో ఉన్నావనుకుని చెబుతూ, ప్రభువుని గురించి మాటలు విని, ప్రభువుని గురించి ప్రకటన చేస్తూ, ప్రభువులో లేకుండా చెడు మార్గాన్ని నువ్వు నడిచినట్లయితే నువ్వు ఉపయోగం ఏమిటి? ఉపయోగం లేదని ప్రభు చెబుతాడు. కనుక మంచి ఫలాలు ఫలించే చెట్టు ఎలాగ ఉంటుందో చెడ్డ ఫలాలు ఫలించే చెట్టు కూడా అలా కనిపిస్తుంది, కానీ అవి పై రూపం వేరుగా కనిపిస్తూ ఉంటుంది. లోన తోడేడు చర్మం కప్పుకొని పలికి మాని చెట్టులాగా ఉంటాయని యేసు ప్రభు స్వయంగా ఈ అధ్యాయంలో మనకి తెలియపరిచినట్టు రాస్తూ ఉన్నాం. మరి ఆ తర్వాత 21వ వచనం చూస్తే ఒక చక్కని మాటలు ప్రభు చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే 21వ వచనంలో, ప్రభా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములోను ప్రవేశింపడు, నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించినట్టాడు. ఎంత చక్కని మాట్లాడేవి. ప్రభు అనేటటువంటి ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరనండి. అంటే
పైన పెదవులతో కనపరిచినటువంటి వారు ప్రభు సన్నిధిలోకి చేరలేరు, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు అని వాక్యం చెప్పకనే చెబుతూ ఉంది కనుక మనం ధ్యానించాలి. మన యొక్క ప్రభుని మన హృదయ ఆంతరంగంలో నుంచి, మన హృదయంలో నుంచి రావాలి తప్ప ప్రభు అన్నంత మాత్రాన చూసిన వాళ్ళు అందుకుంటారు. అబ్బా ప్రభు అని ఎప్పుడు అంటున్నాడు, ఎంత భక్తి గలవాడుగానే కనిపిస్తున్నాడు, ఎంత భక్తిగా దానిలే కనిపిస్తున్నాడని అనుకుంటారు తప్ప ఆ భక్తిని ఆశ్రయించట్లేదు. వాళ్ళు భక్తిని ఆశ్రయించట్లేదు. పైన వాళ్ళు అంటా ఉన్నారు ప్రభు అని. వాళ్ళు పరలోక రాజ్యానికి చేరరు. ఎవరు చేరతారో పరలోక రాజ్యానికి కింద భాగంలో రాయబడతా ఉంటుంది. చూడండి 22వ వచనంలో, ఆ దినమందు అనేకులు చూచి ప్రభు అని మేము నీ నామమున ప్రవచింపలేదా? వీళ్ళు అంటారట, ప్రభు అని మీ నామం మేము ప్రవచించలేదా, మీ నామం మేము అనేక కార్యాలు చేయలేదా, అనేక అద్భుతాలు చేయలేదా అంటారట. ప్రభు నీ నామం మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా, అంటే నీ నామమున అనేకమైన అద్భుతాలు మేము చేయలేదా అని వాళ్ళు చెప్పుకుంటారు. కనుక పరలోక రాజ్యానికి వారు వెళ్ళే ఇరుకు మార్గానికి ప్రవేశించడానికి అవకాశం లేనప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తారంట, ప్రభు నీ యొక్క నామాన్ని అనేకమైనటువంటి దెయ్యాలు వెళ్ళగొట్టాము, అద్భుతాలు చేసాము, ఎన్నో కార్యాలు చేసామంటే అవన్నీ చేసునుగా గాడి కూడా చేస్తాడు, కూడా చేస్తాడు. కనుక ఆ విద్యను కాదు కావాల్సిన నిజమైనటువంటి ప్రభులో ఉండడానికి ఆ దృక్పథం కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక వాడు నీ నామ అద్భుతమైన కార్యాలు మేము చేయలేదని చెప్పుకుంటారు. ఇప్పుడు నేను మీతో ఎన్నడూ ఎరుగను, అయితే మీరు ఇప్పుడు నన్ను ఎన్నడూ ఎరగను, మీరు ఎవరు నాకు తెలియదు. ఎందుకంటే మీరు దేవుని నామాన్ని బట్టి చేయలే, మీ గర్వాన్ని బట్టి కార్యాలు చేశారు, మీరు ఏదో పేరు పొందాలని చేశారు, కానీ నా నామం పైకి తీసుకురావాలని చేయలేదు. అందుకే వాక్యం ఉంటుంది, దేవుని యొక్క నామాన్ని తను తగ్గించుకొని వాడు హెచ్చించబడు, తను హెచ్చించుకొని వాడు తగ్గించబడు. వీడు తను హెచ్చించుకుని కార్యాలు చేశారు, మేము దెయ్యాలను వెళ్ళగొడుతున్నాం, అనేక రకాలుగా చేస్తున్నామని వీళ్ళల్లో వీళ్ళు అనుకొని వారు కార్యాలు చేస్తున్నారే తప్ప దేవుని గురించి ఒక అవగాహన లేనటువంటి కార్యాలు వాళ్ళు చేస్తున్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు మిమ్మల్ని ఎన్నడూ కొని ఎరుగను, అక్రమం చేయ వారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెబుతాడా. అక్రమం చేసేటటువంటి వారులారా మీరు నా యొద్ద నుంచి వెళ్ళిపోండి అంటే వీడు క్రమము లేనటువంటిది అక్రమం చేశాడు. క్రమముగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి, దేవునికి కానుకలు ఇవ్వాలి, దేవుని యొక్క వాక్యం వినాలి, దేవుని సన్నిధిలో పాటలు పాడాలి. దేవుణ్ణి వాళ్ళు ఎప్పుడైతే హృదయపూర్వకంగా వాళ్ళు గైకుంటారో అంటే ఆయన అంటాడు, నీ హృదయం నాకు దూరం ఉంది కనుక ఇవన్నీ పై కార్యములు చేస్తే నేను వాటిని చూడను అంటాడు. అందుకంటే అక్రమం చేయవాలంటే క్రమం లేకుండా చేసేది. మన గుడి 10 గంటలుగానే అనుకోండి 11 గంటలకు వస్తాం, దేవునికి పలానా కార్యం మీటింగ్ పెట్టాలి, అమ్మ మీరందరూ మరి దేవుని కానుకలు ఇవ్వండి వాళ్ళు ఎవరు కనబడరు, మళ్ళీ మీటింగ్ పోయే వరకు కనబడరు. ఇది అక్రమం అంటే క్రమం లేకుండా చేసేటటువంటి అక్రమం. అందుకంటే ప్రభు అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి. మీరు క్రమంలాగా జీవించినటువంటి వాళ్ళు భూలోకంలో క్రమంగా జీవించాలి, భూలోకంలో ప్రభుని ఎరిగినటువంటి వారికి ఉండాలి, ప్రభును ప్రకటించేవారిలాగా ఉండాలి, ప్రభు యొక్క పనిలో సహాయం చేసేటటువంటి వారికి ఉండాలి. ఇటువారే ప్రభు సన్నిధిలోకి వెళ్తారు. ప్రభువుని మీరు ఎవరో నాకు తెలుసండి. కనుక ఇవన్నీ చేయకుండా ప్రభు సన్నిధిలో కలిగి మేము కనబడాలి, మేము చేయాలంటే అక్రమం చేయవాళ్ళారా మీరు ఎవరో నాకు తెలియదని చెబుతూ ఇంకొక ఉపమానం కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, కాబట్టి 24వ వచనం చూస్తే చూడండి, కాబట్టి ఈయన మాటలు విని ఆటి చప్పున చేయి ప్రతివాడును బండ మీద బుద్ధి కోలు ఇల్లు కట్టు అంటే దేవుని మాటలు చెప్పినటువంటి వారు బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారుగా ఉంటారు. కనుక బండ మీద ఇల్లు కట్టుకుంటే అది స్థిరమైనదిగా ఉంటుంది. ఇసుకలో కడితే ఇల్లు ఏమైపోద్ది, అది గాలికి వచ్చినప్పుడు పడిపోతుంది. అది స్థిరమైనటువంటి పునాది ఎవరంటే యేసు ప్రభువే. దేవుని స్తోత్రము కలుగుగాక. స్థిరమైన పునాది కలిగినటువంటి యేసు ప్రభు గారు, ఆయన స్థిరమైన పునాది కలిగేటటువంటి వారు ఉండాలి, బండ మీద ఉండగలరు. అందుకే దేవుడు అంటాడు, బండ నుంచి మధుర జలాన్ని గురించి చేసేటువంటి వాడు. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేసేటువంటి టైంలో మధ్యలో నీళ్ళు వెళ్ళిపోయి అరణ్య మార్గంలో ఉన్నారు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉంటే వాళ్ళందరూ ఏమన్నారంటే, మాకు నీళ్ళు వెళ్ళిపోయి ఐగుప్తులో ఉన్నప్పుడు మేము చక్కగా నీళ్ళు తాగేవాళ్ళం, చక్కగా ఉండేవాళ్ళము, చక్కగా మాంసం పొంది తినేవాళ్ళం, బాగా ఉంది. మమ్మల్ని దేవుని దగ్గర తీసుకెళ్తాము, దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాము, లేదా కానాన్ని తీసుకెళ్తామని చెప్పేసి మమ్మల్ని అడవులు నడిపిస్తూ ఉన్నావు. ఈ ఎండ వేళలో నీళ్ళు లేక మేము చనిపోతున్నామని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆయన అప్పుడు మోషే దేవుని ప్రార్థిస్తాడు, ప్రభా ఈ ప్రజలు నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది ఏంటంటే, అప్పుడు అంటాడు, ఒక బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నీళ్ళు వస్తే చెప్పినప్పుడు వెంటనే మోషే అక్కడికి వెళ్ళి బండను కొట్టినట్లుగా మనం చూస్తాం. అప్పుడు జీవజాలు ఉదికినాయి. అంటే అక్కడ మోషే కూడా మాట తప్పిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. అది కనుక బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే బండ దగ్గరికి వెళ్ళి
ప్రభు జరిగింది. ఏదేమైనా ప్రభు కనికరించే దేవుడు కనుక, ప్రభు కాపాడే దేవుడు కనుక, ప్రభు మనల్ని ప్రేమించే దేవుడు కనుక ఆ బండ నుంచి మధుర జలాలను ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మధుర జలాలు ఇవ్వగలిగినటువంటి వాడు దేవుని స్తోత్రం. మన మధుర జలాలు ఇవ్వగలిగినటువంటి దేవుడు కనుక ఆయన అంటాడు, బండ నుంచి మధుర జలాలని ఇచ్చినటువంటి దేవుడు. బుద్ధిమంతుల పనుండి అవి గాలికి ఇసుక మీద కడితే చెదిరిపోతుంట. చూడండి వారు వాన కురిసెను, వరదలు వచ్చాను, కానీ గాలి విసిన ఆ ఇంటి మీద కొట్టాను, కానీ అది పునాది బండ మీద వేయబడలేదు కనుక అది పడవేయబడదు. మన పునాదులు ప్రభువైన యేసుక్రీస్తే మనకు పునాదిగా ఉండాలి కనుక బండ మీద కట్టబడినటువంటి ఇల్లుగా ఉండాలి. పేతురు బండ మీద ఇల్లు కట్టాడు. పేతురు యేసు ప్రభుతో నడిచాడు. అనేక పర్యాయాలు యేసు ప్రభుత్వముని గొప్ప కార్యాలు చేసినటువంటి పేతురు బండ మీద ఇల్లు కట్టాడు. కనుక బండ మీద ఇల్లు కట్టుకుంటే స్థిరముగా ఉంటుంది. దేవుళ్ళు ఇల్లు కట్టుకుంటే స్థిరముగా ఉంటుంది. కనుక అస్థిరులుగా ఎక్కడ కడతారంటే ఇసుక మీద కడతారు. అది వాన వస్తే పడిపోద్ది, నీ గాలి వస్తే పడిపోతే, అన్నీ కూడా పడిపోద్ది అంటాడు. మరియు ఈయన మాటలు చొప్పున చేయు ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుడు వలే పోలేడు. ఇసుక మీద ఇల్లు కట్టేటువంటి వాడు బుద్ధి లేనటువంటి వాడు. ఎలాంటి వాడంట? బుద్ధి లేనటువంటి వాడు. మరి మనము తప్పేరు కుమారుని పాఠం చూస్తాం. ఆ కుటుంబంతో కలిసినటువంటి తప్పేరు కుమారుడు కుటుంబం నుంచి పైకి వెళ్ళిపోవాలని తండ్రి మీద దెబ్బలాడి బుద్ధి లేని పని చేశాడు. బుద్ధిన్న పని చేశాడా? బుద్ధి లేని పని చేసి ఆ యొక్క కుటుంబం నుంచి వెళ్ళిపోయాడు. దూరదేశంలో బాగుండని వెళ్ళిపోయాడు, కానీ అక్కడ బాగోలేదు. అక్కడ పరిస్థితులు బాగున్నందువల్ల మళ్ళా తిరిగి తండ్రి దగ్గరకే చేరాడు. ఒక్కొక్కసారి మనం కూడా వైదొలిగిపోతూ ఉంటాం, ప్రభుని విడిచిపెట్టే వారుగా ఉంటాం. అటు విడిచిపెట్టకుండా యేసు ప్రభుతో కలిసి స్నేహం చేసినటువంటి వారుగా ఉండాలి. యేసు ప్రభుతో ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలంటే యేసు ప్రభునే మనం ప్రాధాన్యతగా పెట్టుకొని, యేసు ప్రభునే మన చలితానిగా పెట్టుకొని జీవించినటువంటి దేవుని పెట్టుగా ఉండాలి. కనుక ఇసుక మీద ఇల్లు కట్టకుండా బండ మీద ఇల్లు మనము కట్టుకోవాలని చెప్తాడు. చూడండి, ప్రతివాడు తన ఇల్లు కట్టుకోను, బుద్ధిహీనుడు. వాన కురిసెను, వరదలు వచ్చాను, కానీ విసిన ఆ ఇంటిని కొట్టను, అప్పుడు అది కోలబడింది. కానీ ఈ యొక్క పాఠం గొప్పదని యేసు ప్రభు చెప్తాడు. కనుక వెంటనే యేసు ప్రభుని వాడు సేవించారు. కనుక మన బుద్ధి లేని కనికలు మనం చూస్తూ ఉంటాం. వాడు 10 మంది యేసు ప్రభుని సేవించడానికి, యేసు ప్రభు దగ్గర ఉండడానికి బయలుదేరి వచ్చారు. కనుక ఒక 5గురేమో నువ్వులు సరిపడేటటువంటి నువ్వులను సిద్ధపాటు చేసుకొని ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఒక 5గురేమో ప్రభు చెప్పినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు మనం చేద్దామనేటటువంటి నిర్లక్ష్యంగా ఉన్నారు. కనుక వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ యొక్క పరిస్థితి బుద్ధి లేనటువంటి వారు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా అంటారు, మిమ్మల్ని ఎన్నడూ ఎరుగురు, మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు యేసు ప్రభు. అంటే తాత్కాలికంగా పైన యేసు ప్రభుని స్తుతించేవాళ్ళు, పైన నాటక రంగాలుగా నాటకంగా ఆడేటటువంటి వాళ్ళని ప్రభు విడిచిపెట్టడు. ఎప్పుడు కూడా వాళ్ళకి శిక్ష ఇది కలుగుతుంది. అందుకే అనేక రకాలుగా ప్రభు చెబుతూ ఉన్నాడు, మీరు బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారిలాగా మంచివారిగా మీరు జీవిస్తే ప్రభు మనల్ని ఆశిస్తాడు. కనుక మీరు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారి యొక్క పైకి గొర్రె చర్మాన్ని కప్పుకుంటారు, లోన హృదయం వెళ్ళే వారు తోడేలు యొక్క రూపం దాచుకుని ఉంటారంటాడు. కనుక మనం ఎలా ఉండాలి? ప్రభుని సేవించేటువంటి వారుగా తగ్గించుకొని మనం తగ్గించుకొని ప్రభు కొరకు ఒక సాక్షి బిడ్డలుగా ఉంటే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఆయన ఆశీర్వదించేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఒక శతాధిపతి దగ్గర ఒక వ్యక్తి వెళ్తాడు, అయ్యా నా దాసుడు స్వస్థపరచాలని చెప్పినప్పుడు అంటే నేను వచ్చినప్పుడు స్వస్థపడతా, యేసు ప్రభు చెప్పినప్పుడు అయ్యా నీవు మాట మాత్రమే సెలవేమో నా దాసుడు స్వస్థపడతాని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ఎంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని యేసు ప్రభు సాక్షి చెప్తాడు. కనుక కూడా మనం కూడా విశ్వాసంలో కట్టిదు కానీ కొనసాగించే యేసు వైపు మనం తిరిగినట్లయితే ప్రభు గొప్పగా అద్భుతకార్యం చేస్తాడు. ప్రభు ఒక వాక్యము సెలవిస్తుంది, వీటి మాటలు దీవించబడాలంటే మనము బండ మీద ఇల్లు కట్టి స్థిరమైన పునాదులు కలిగి ఉండేటువంటి వారుగా మనం ఉంటే ప్రభు మనల్ని ఆశిస్తాడు. వీటి ఆశీర్వాద మాటలు ప్రభు మన యొక్క ఇనికిలో దీవించబడుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన దివ్యనామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో మీ మహాకృప ప్రేమను బట్టి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆశ్చర్యకరంగా మీ కార్యాలు జరిగించినందుకు స్తోత్రాలు. అయ్యా మీరు ఎంతైనా చేయగలిగిన దేవుడు, నమ్మగలిగిన దేవుడు కనుక మా యొక్క పునాదులు మీతో ఉండాలని, అబద్ధ ప్రవక్తలకు జాగ్రత్త పడమని, ఆయన స్థిరమైనటువంటి పునాదులుగా నీవు ఉన్నావు కనుక మా కొండ మా కోట మేము నమ్ముకున్న మా ప్రభు కనుక మిమ్మల్ని అంటిపెట్టుకొని జీవించిన జీవితాన్ని మాకు అనుగ్రహించమని, సమస్త విషయాల్లో తోడుకుంటామని
మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొని దీవిన ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ వందనాలు.